ఓకే. ఇప్పుడు నేనైతే పప్పుచార్లలో మీకు చాలా వెరైటీస్ చూపించాననమాట. అయితే ఇదొక వెరైటీ. ఇక్కడ నేను వాటర్ తీసుకున్న, డైరెక్ట్ చూపిస్తున్నాను లెంత్ లేకుండా. వాటర్ తీసుకున్న, పప్పు తీసుకున్న, కందిపప్పు ఒక గ్లాసు. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర అనమాట. అయితే వెల్లుల్లి చాలా వరకు నా వీడియోస్లలో వెల్లుల్లి యూజ్ చేయొద్దు అని కామెంట్ చేస్తున్నారు. అయితే చేయని వాళ్ళు చేయొద్దు, అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు. మాకైతే మేము ప్రతి పప్పులో కానీ చారులో కానీ వెల్లుల్లి తప్పకుండా వాడతాం కాబట్టి వేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది, ఇది కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది పెట్టుకొని మనం చింతపండు నానబెట్టుకుందాం. అదైతే స్టవ్ మీద పెట్టేసుకున్న పప్పుని ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నా ఇక్కడ నేను. ఇంకా ఇవి కట్ చేసుకుందాం సన్నగా, ఉల్లిగడ్డ, టమాటా. ఓకే, ఇవి సన్నగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం పప్పు ఉడికేలోపు ఇది పోపు పెట్టుకుందాము ఫస్ట్. ఓకే, మనం పప్పు ఉడికేలోపు అయితే మనం పోపు పెట్టేసుకోవాలి, టైం వేస్ట్ చేయకుండా. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర. ఇంకోటి, వెల్లుల్లి వేసుకొని వాళ్ళు మాత్రం వేసుకోకండి, ఎందుకంటే కొందరికి వెల్లుల్లి ఇష్టం ఉండదు. మాకైతే ప్రతి చారులో పప్పులో మేము వాడతాం కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. ఓకే, మీకు వెల్లుల్లి నచ్చకపోతే మాత్రం స్కిప్ చేయండి. కచ్చా పచ్చగా నూరుకున్న వెల్లుల్లి, ఇప్పుడు ఇందులో కరివేపాకు, మెయిన్ మనకి చారులో ఈ పోపు అన్నమాట. ఇప్పుడు ఉల్లిగడ్డ, సన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డ. ఓకే, ఉల్లిగడ్డ మనకు కొంచెం కలర్లోకి రావాలి, వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఓకే, చూసింది కదా ఇట్లా ఉడికింది. దీంట్లో టమాటా వేసుకుందాం. టమాటా ఎక్కువ ఉడకపోయినా పర్లేదు, అక్కడక్కడ కనిపిస్తేనే బాగుంటుంది. అయితే కొంచెం సేపు టమాటా వేగనిచ్చుకుందాం. ఓకే, టమాటా ఎక్కువ మగ్గాల్సిన అవసరం అయితే లేదు ఈ చారు లోపలికి, కొంచెం మనకు వేగినట్టు తెలిస్తే చాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో కొంచెం మిర్చి పౌడర్ వేసుకుంటున్నాం, కొంచెం. ఓకే, మనకి చారులోకి అయితే పోపు ఇదే అన్నమాట. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాం. ఈ పోపుని మనం ఆ చారులో వేసేసుకుందాం. మీరు కూడా ఈ చారు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బంద్ చేసుకుందాం. అంతలోపు మనము పప్పు రుబ్బుకుందాం. ఓకే, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఉప్పు అండ్ చక్కెర వేసుకోవాలి. చక్కెర మాత్రం కొంచెం తప్పకుండా వేసుకోవాలి. ఈ చారుకైతే చక్కెర కంపల్సరీ. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయండి. ఇది మనం వాటర్ ఇట్లా వచ్చినప్పుడు వాటర్ మీదకెళ్ళి తీసుకోవాలన్నమాట. తీసుకొని రుబ్బుకుంటే పప్పు మనకు చాలా మెత్తగా వస్తుంది. ఇట్లే దనాదని రుబ్బేసుకుంటే పప్పులు ఉంటుంది. సో నేను వాటర్ తీసుకొని మీకు రుబ్బి చూపిస్తాను. ఓకే, నేనైతే రుబ్బుకుంటున్నా. ఇట్లా రుబ్బిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే వాటర్ పక్కకు తీసుకున్నామో అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పిండుకోవాలన్నమాట దీనిలో మనకు సరిపడా. ఓకే, ఇప్పుడు పులుపు పోసుకుంటున్నా. మనకి ఎంత సరిపోతుందో అంత పోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇది మరిగించుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడైతే నేను వాటర్ కూడా యాడ్ చేసుకున్నా. అయితే కొంచెం తిక్కుగా ఉందన్నమాట, ఇంకా నాకు కొద్దిగా వాటర్ అవసరం పడతాయి, కొంచెం పోసుకుందాం. ఓకే, నేనైతే ఇప్పుడు మళ్ళీ దీన్ని మరిగించుకుంటున్నా. చింతపండు బాగా మరగాలన్నమాట మనకి. మరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి కావాల్సిన పోపు కలిపేసుకోవాలి. చాలా ఇంకా మనం అన్ని ఇప్పుడే చూసేసుకోవాలి, ఉప్పు అన్నీ. ఇది బాగా మరుగుతుంది కదా, ఇంకొంచెం సేపు మరిగించుకొని పోపు కలిపేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే నేను పోపుని వేసుకుంటున్నా.
మన యూట్యూబ్లో మీరు ఎన్నో రకాల చార్లు చూసింటారు కదా, ఇది మాత్రం తప్పకుండా ఈ మసాలాతోన ట్రై చేయండి మీరు. యమ్మీ అన్నమాట ఈ చారు. ఓకే, ఇప్పుడు కలిపేసుకుందాం. నిజంగా చెప్తున్నా అండి, మీరు అన్ని రకాల చార్లు మన ఛానల్లో చూసిండ్రు, ఇది మాత్రం తప్పకుండా చూడాల్సిందే అన్నమాట. ఎందుకంటే అంత టేస్టీ ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ చారు అన్నమాట ఇది. ఓకే, మీరైతే ఒకవేళ మీకు చక్కెర ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ఇంకోటి వెల్లుల్లి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ చారు మాత్రం ఇదే ప్రాసెస్లో అయితే తప్పకుండా చేసుకోండి. నాకు ఇంకోటి కామెంట్ కూడా చేయండి తప్పకుండా.